సో హే గాయ్స్, వన్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ కృష్ణ టెక్. సో ఛానల్ ఫస్ట్ టైం వచ్చాను, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అలా బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి అయితే పెట్టుకోండి అని చెప్తున్నాను. సో ఈరోజు అయితే పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ వచ్చింది. ఇది ఫుల్ టైం రోల్ ఇదైతే. సో పార్ట్ టైం కూడా ఏం కాదు, ఫుల్ టైం వర్క్ చేసుకొని మనకి అట్లనే ఇంటికి కావాల్సిన వైఫై సెటప్ కానీ ల్యాప్టాప్ కానీ ఇవన్నీ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి. సో ఇది వచ్చి మనకి ఒక ఇంటర్నేషనల్ కంపెనీ ఇదైతే. సో ఇక్కడ మనం ఇప్పుడు ఎలిజిబిలిటీ క్రైటీరియా గురించి మాట్లాడుకుంటే డిగ్రీ ఎనీ బ్యాచిలర్ డిగ్రీ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. శాలరీ ప్యాకేజ్ గురించి మాట్లాడుకుంటే మనకైతే స్టార్టింగ్ శాలరీ వచ్చి 40,000 to 45,000 అయితే ఇస్తారు. అంటే 5 LPA to 5.5 LPA దాకా అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో మంచి జాబ్ రోల్ ఇది వచ్చి డిజిటల్ మార్కెటింగ్ బేస్ మీద జాబ్స్ అయితే ఇవైతే ఎట్లయితే మనకి ఇప్పుడు డేటాబేస్ మీద అయితే జాబ్స్ పడుతున్నాయో అట్లనే డిజిటల్ మార్కెటింగ్ మీద కూడా చాలా జాబ్స్ అయితే ఓపెనింగ్ అయితే పడుతూ ఉన్నాయి. కాబట్టి అందుకే ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ సంబంధించిన జాబ్స్ అయితే తీసుకొని వచ్చేసాను. సో దాని లింక్ అయితే నేను నా డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుంచి అయితే అప్లై చేసుకోండి అని చెప్తాను. అట్లా మన వాట్సాప్ ఛానల్ ఉంది, అక్కడ కూడా జాయిన్ అయితే అయిపోండి. సో మీరు జాయిన్ అయితే నేను మీకు కావాల్సిన పోల్స్ కానీ అన్నీ కూడా నేను కండక్ట్ చేసి మీ రిక్వైర్మెంట్ బట్టి నేను అయితే పెడతాను. సో ఇప్పుడు జాబ్ రోల్ ఎవరు రిలీజ్ చేశారంటే ఫస్ట్ నగారో అనే ఫ్లూయిడ్ ఎంటర్ప్రైజ్ అనే ఒక కంపెనీ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఇది జాబ్ ఇది వచ్చి అసోసియేట్ స్టాఫ్ కన్సల్టెంట్ అని క్లియర్గా మెన్షన్ చేశారు కదా, అసోసియేట్ స్టాఫ్ కన్సల్టెంట్ అని. సో అదైతే మనకి జాబ్ రోల్. సో ఇది వచ్చి మనకి సర్చ్ ఇంజన్ మార్కెటింగ్, అది మనకి SEOs మీద అంటే సర్చ్ ఇంజన్ ఆప్టిమైజేషన్స్ మీద కానీ సర్చ్ ఇంజన్ మార్కెటింగ్ మీద కానీ సో ఇట్లాంటి బేసిస్ మీద అయితే మనకైతే రోల్ అయితే వచ్చింది. సో ఇది వచ్చి ఫుల్ టైం రోల్. ఇది సౌత్ ఏషియా అంటే ఓన్లీ ఇండియన్ వాళ్ళకైతే ఓపెన్ అయితే జరిగింది, ఎందుకంటే సౌత్ ఏషియా అన్నారు కాబట్టి. సో ఫస్ట్ వీళ్ళ కంపెనీ గురించి మాట్లాడుకుంటే వీఆర్ నగారో we are digital product engineering company that is scaling in digital way. We build products కానీ సర్వీసెస్ కానీ ఎంటర్ప్రైజెస్ కానీ ఎగ్జైట్ అండ్ డెలైట్ కానీ. సో వీ వర్క్ ఆల్సో. సో వీళ్ళకి మా కంపెనీస్ గురించి మాట్లాడుకుంటే 18,000+ ఎక్స్పర్ట్స్ అయితే ఉన్నారు. అక్రాస్ 33 కంట్రీస్ అయితే ఉన్నాయంట ఫస్ట్ వీళ్ళకైతే. సో 33 కంట్రీస్లో ఉందంటే అర్థం చేసుకో ఎంత మంచి ఎంత పెద్ద కంపెనీ అని. సో జాబ్ డిస్క్రిప్షన్ చూసుకోవచ్చు. ఇట్ ఈస్ నాట్ జస్ట్ అబౌట్ టెక్, యూ నో how to well you code. It is about what more you want to do with the knowledge. సో ఒకటి కోడింగ్ వస్తే సరిపోదు, ఆ నాలెడ్జ్ డిఫరెంట్ మార్కెటింగ్స్లో డిఫరెంట్ స్ట్రాటజీస్తో ఎట్లా మీరు యూజ్ చేయగలుగుతారని చెప్పి ఇదైతే మనకి ఐఎమ్ ఇంట్రెస్టెడ్ మీరు నొక్కితే మన అప్లికేషన్ ఫామ్కి అయితే వచ్చేస్తాం డైరెక్ట్. సో ఇక్కడ మీరు ఇండియన్ నుంచి అయితే డైరెక్ట్ అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ అప్లై చేసుకుంటే లేదనుకుంటే ఫార్మల్గా ఇక్కడ మన ప్రొఫైల్ ఇచ్చేసి మన ఫస్ట్ నేమ్ అటన్నీ ఇక్కడ చూసుకోవచ్చు. మన లాస్ట్ నేమ్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో ఆ లాస్ట్ నేమ్ ఇచ్చి మెయిల్ ఐడి కన్ఫర్మ్ చేసుకొని మళ్ళీ మెయిల్ ఐడిని మన రెఫరెన్స్ ప్లేస్ ఆఫ్ రెసిడెన్స్ ఇచ్చేసిన తర్వాత ఫోన్ నెంబర్ ఇచ్చేసి ఎక్స్పీరియన్స్ ఉంటే ఒకవేళ ఇచ్చేసాను, లేదనుకున్న వాళ్ళు వదిలేసి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే ఇవ్వండి. 10th ఇంటర్ అట్లాంటి డిగ్రీ గ్రాడ్యుయేట్స్ ఏదైతే ఉందో అక్కడక్కడ ఇచ్చేసేయండి. దాని తర్వాత మన వెబ్సైట్స్ అయితే సో మనకి చాలామందికి స్టూడెంట్స్ ఖచ్చితంగా ఉంటాయి. లింక్డ్ఇన్ వెబ్సైట్ ఉంటుంది స్టూడెంట్స్కి, ఫేస్బుక్ ఉంటుంది, ట్విట్టర్ ఉండొచ్చు ఉండకపోవచ్చు, ఇంకా అదర్ ఏదైనా వెబ్సైట్ ఉంటే దాని లింక్స్ ఇచ్చేసిన తర్వాత మన రెజ్యూమ్ని అయితే ఇక్కడ అయితే అప్లోడ్ చేయండి ఇక్కడ. సో దాని తర్వాత మెసేజ్ టు హైరింగ్ మేనేజర్కి అయితే మీరు ఏదైనా డౌట్స్ ఉన్నాయి ఏదైనా ఉంటే అదన్నీ మెన్షన్ చేసి నెక్స్ట్ కొట్టిన తర్వాత కొన్ని వేరే అడిషనల్ డీటెయిల్స్ ఉంటే అవన్నీ సబ్మిట్ చేసుకుంటే సో మీరు అప్లికేషన్ అయితే సబ్మిట్ అయిపోతుంది. సో ఇదైతే జాబ్ రోల్. సో ఒకటి గుర్తుపెట్టుకుని ఏంటంటే మనకి ఎప్పుడైనా జాబ్స్కి అప్లై చేసిన తర్వాత వితిన్ 2-3 వీక్స్లో అయితే మనకి జాబ్ మీద ఫైనలైజ్ అయిందా, మీరు షార్ట్ లిస్ట్ అయిందా లేదా తెలిసిపోతుంది. సో అదైతే గుర్తుపెట్టుకొని సో మంచి జాబ్ రోల్ కాబట్టి అప్లై చేసుకొని అయితే మర్చిపోకుండా క్లియర్గా చెప్తున్నాను. ఒకవేళ మీకు వీడియో నచ్చితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేస్తే మర్చిపోకండి. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో ఫ్రెండ్స్. గుడ్ బై.